ఎలికట్టకు వెళ్తున్న దృశ్యం. రండి రండి. ఏమైంది ఇటు కాదు అట్నా? ఓకే ఓకే మంచిది. అంటే ఇట్లా మనం మన దైనందిన జీవితంలో ఇటువంటి అలవాట్లు మనం చేసుకోవాలి. ప్లాస్టిక్ ను నివారించాలి. ప్లాస్టిక్ నివారించి ఆ క్యాన్సర్ను రాకుండా, క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడుకోవాలి మనకు మనమే. ఆ తర్వాత అవయవదానంలో కనుక మనం చూసినట్టయితే చూడండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లోకెల్లా ఏంటి, కళ్ళు అనేటువంటి నయనం అంటే కళ్ళు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. ఒకవేళ కళ్ళే లేనట్టయితే ప్లాస్టిక్ మన ఇంట్లోకి వచ్చింది. మీ అమ్మ నాన్నలకు చెప్పండి ఏంటంటే, ముఖ్యంగా కూరగాయలు కానీ కిరాణా సామాన్లు కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లు నిర్మూలించడానికి ఒక సంచికొని బయటకు వెళ్ళమని చెప్పండి. ఓకేనా? అర్థమైంది కదా? ప్రతి ఒక్కరూ బట్టల సంచులోనే వాడాలి. ప్లాస్టిక్ కవర్లు ఇస్తే వస్తాం అని చెప్పండి. ఈ కిరాణా షాప్లకు వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సంచి తీసుకుపోండి, సంచులు వేసుకొని తీసుకురండి. ప్లాస్టిక్ కవర్ ఇస్తే వద్దని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అభినందిస్తారు. తప్ప ప్లాస్టిక్ కవర్ వద్దంటావా, వెరీ గుడ్ అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అవునా కాదా? మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు పెద్దోళ్ళు కూడా తలకాయ ఉంచుకుంటారు. ఆ అమ్మాయి చూడు, ఆ అబ్బాయి చూడు, అని చిన్నోడు చూడు ప్లాస్టిక్ కవర్ వద్దంటాడు. క్యాన్సర్ వస్తుందని అవగాహన మీకు కల్పించాలి. మీరే కల్పించాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ పెద్దోళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి. మీరు టీ తాగినప్పుడు కూడా పేపర్ కప్ అనేది టీ పోస్తారు, అందులో తాగకండి. మేము ఇలా తాగం. నిజంగా మీరు మనకు కరెంట్ షాట్ కొట్టాలంటే ఎన్నిసార్లు పట్టుకోవాలి కరెంటును? ఎన్నిసార్లు పట్టుకోవాలి కరెంటును? ఒకటేసారి. నువ్వు ఒక్కసారి కనుక నువ్వు టీ కప్లో తాగిన కథమే, క్యాన్సర్ వస్తుంది. అంతే మరి. ఎన్నిసార్లు తినాలి? లక్షలు లక్షలు వేలు పెట్టి ప్రతి చిన్న ఫంక్షన్. ఇంతకుముందు మనం పెళ్లిళ్ళు చేసుకుంటేనే పెద్ద కార్యం అనుకునేది, పెళ్లిళ్ళు అయితే పెద్ద కార్యం అనుకునేది. ఇప్పుడు ప్రతి చిన్న ఫంక్షన్, తుమ్మిన తగ్గిన ఫంక్షన్, చీర కట్టుడని, అదని ఇదని, రాగదోడు అని ఏదో చేస్తాను ఫంక్షన్. అందరినీ పిలుస్తాను, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తాను. అందరినీ పిలిచి చేసి లాస్ట్కి వచ్చేసరికి 12 రకాల కూరలు, 6 రకాల స్వీట్లు మహావైభవంగా పెట్టిండ్రు అని పేరు తెచ్చుకుంటారు. కానీ మనకి పెట్టే అన్నం అంతా దేంట్లో పెడతారు? విషంలో పెడతారు. ప్లాస్టిక్ పేపర్ అని, పేపర్ ప్లేట్ అని మనకు పెట్టేది. ఆ పేపర్ మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ కవర్ మీద వేడి అన్నం, వేడి సాంబారు కానీ పోయడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి పోతుంది. నేను 12 రకాల కూరలు ఎవరు పెట్టమన్నారు? 6 రకాల స్వీట్లు ఎవరు పెట్టుకోమన్నారు? ఇంతమందిని ఎవరు పిలవమన్నారు? అంత ఖర్చు ఎవరు పెట్టుకోమన్నారు? వచ్చిన అందరినీ రోగాల పాలు చేస్తారు. మీరు పోయి కనుక ఆ ప్లాస్టిక్ అన్నం తిన్నారనుకో, మీకు క్యాన్సర్ వచ్చినట్టే. మళ్ళీ ఎంబడి ప్లాస్టిక్ లాంటి నీళ్ళు ఇస్తాడు, తాగు చావు. ఇండైరెక్ట్ అదే. మళ్ళీ ప్లాస్టిక్ కప్పులే స్వీట్ పెడతాడు, తిను తావు. మళ్ళీ ప్లాస్టిక్ చెంచే, ప్రతిదీ ప్లాస్టిక్ ఇచ్చి వాళ్ళని మొత్తం ప్రతి ఒక్కరిని క్యాన్సర్ కు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే, ఇంకా న్యూస్, తల్లి గర్భంలో తయారయ్యే పిండానికి కూడా ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయి. ఇంకా లేటెస్ట్ న్యూస్ మొన్న వచ్చింది, ప్రతి ఒక్కరి రక్తనాళాలు మైక్రో ప్లాస్టిక్, గుండెకు కొత్త ముప్పు. రక్తానికి గుండె కూడా ఈ ప్లాస్టిక్ అనేది చేరిపోతుంది. సో మన ఇంట్లోకి వచ్చిన ప్లాస్టిక్ సింపుల్ గా మీరు ఏంటంటే ఇలాంటి బాటిల్ దొరుకుతాయి లాగా. ఇంట్లోకి వచ్చిన మీరు చాక్లెట్ తింటాడు, ఆ చాక్లెట్ కవర్ ఇందులో పెట్టండి. బిస్కెట్ తిన్న ఆ కవర్ ఇందులో పెట్టండి. షాంపూ ప్యాకెట్ కవర్ పెట్టండి. సబ్బు ప్యాకెట్ కవర్ పెట్టండి. ప్లాస్టిక్ ఏది వచ్చినా కూడా ఈ బాటిల్లో పెట్టండి. కష్టమైన పని కాదు, డబ్బుతో ఖర్చు అయ్యే పని కాదు. ఇంట్లో మొత్తం టైట్గా నింపండి. ఒక కట్టెపుల్లతో మొత్తం ఇంట్లో టైట్గా నింపిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది. ఇట్లా వచ్చినా కూడా పోదు. సో ఇలాంటి వాటిని మీరు ఎన్నెంటని తయారు చేయొచ్చు. అదే స్కూల్ కనుక్కోండి, ఇప్పుడు మీరు అందరూ ఒక్కొక్కటి వారం రోజులు కూడా ఒక్కొక్కటి తయారు చేసి తీసుకొచ్చినా కూడా ఒక 50 బాటిల్ అవుతాయి. మరి 50 బాటిల్ ఏం చేయాలి సార్ అంటే, మీ ఇంటికాడ స్వతహా నువ్వు తయారు చేసుకుంటే ఆ బాటిల్స్తోని నువ్వు అమ్ముకున్నా నీకు డబ్బులు వస్తాయి. మనకి కొద్దిగా ఏమైనా వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? ప్లాస్టిక్ ప్యాకెట్లు కొంటాం, ఎగిన కుర్చీలు కొంటాం, అలాంటి వాళ్ళకి అమ్ముకోండి, డబ్బులు వస్తాయి. లేదు సార్ మేము ఇంట్లో తిప్పలబడి వాళ్ళని అమ్ముకోవాలంటే
దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. ప్లాస్టిక్ అనేది మన భూమండలంలోకి రాదు. ఇందాక వెంకన్న సార్ చెప్పిండు నాకు ప్రతిని అమ్ముకుంటాను అనుకున్నాడు. సో తనకు కూడా ఇప్పుడు ఒక ఐడియా, ఇలాంటి బాటిల్స్ మనకు 50-100 అయినాయి అనుకోండి, దాన్ని ఏం చేయాలంటే మనం ఈ విధంగా గోడ కట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్తో మనం గోడ కట్టుకోవచ్చు. ఈ చెట్ల కన్నిటికి గద్దె కట్టుకోవచ్చు. మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది, ఈ విధంగా మనం గద్దెలు కట్టుకోవచ్చు. బల్లాలు కుర్చీ లెక్క చేసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి బాటిల్స్. అంటే దీనివల్ల ఏంటంటే మన ఇంట్లోకి చేరిన ప్లాస్టిక్ ను ఈ విధంగా మనం ఉపయోగించుకోవాలి, భూమిలోకి చేరకుండా. అసలు ప్లాస్టికే వాడదు, కొట్టే రాకుండా వాడాలి. వచ్చిన వాటిని ఈ విధంగా మనం చేసుకుని నిర్మూలించవచ్చు. సో ఇది మీకు అర్థమైంది. ఈ స్కూల్లో అదే కొన్ని స్కూళ్ళలో టీచర్స్ విద్యార్థుల అవగాహనతోని కొన్ని మార్క్స్ కూడా కలుపుతారు. ఎవరైతే ఇలాంటి బాటిల్స్ తీసుకొస్తారో, పరిశుభ్రత పాటిస్తారో మీకు మార్క్స్ కూడా కలుపుతారు సార్. మీరు కనుక ఇట్లా చేసినట్టు చాలా హ్యాపీగా చూడండి. ఒక చుట్టూ రౌండ్ గా బాటిల్స్ పెట్టే కలర్స్ ఎంత బాగుంటాయి. ఈ విధంగా చూడండి, మన లంగ్స్ ఇవి ఆల్రెడీ ఈ గాలి, దుమ్ము, ధూళి ద్వారా ప్లాస్టిక్ కణాలు అణువు, పరమాణు వరకే మైక్రో అని వస్తుంది. సో మన లంగ్స్ లో కూడా చేరిపోతున్నాయి గాలి ద్వారా. ఎప్పుడైనా మీరు గాలి ద్వారా వచ్చినప్పుడు, బాగా రోడ్డు మీద గాలి వస్తున్నప్పుడు, బస్సులు లారీలు పోయినప్పుడు చూడండి దుమ్ము ధూళి చేరుతున్నావా, అలాంటి దాంట్లో ఈ ప్లాస్టిక్ కణాలు పోయి మన ఊపిరితిత్తులలో కూడా చేరిపోతున్నాయి, నిక్షేపమైన. చూడండి ఇప్పటికే లాస్ట్ మెదడుకు పోయినాయి, గుండె తయారు కూడా వాళ్ళు ప్లాస్టిక్ కణాలతోనే పుడతానంటే వాళ్ళ లైఫ్ ఎంత ఉంటుందో మీరు గుర్తించండి. ఒక విషయం, ఇది నేషనల్ పర్యావరణ ఫౌండేషన్ అని మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. ఇందులో మీకు సెల్ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్లే స్టోర్కి వెళ్ళి ఎకో మిత్రం అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ స్కూల్ చదివితే ఆ స్కూల్ పేరు, లోగో ఉంటే లోగో పెట్టుకున్న తర్వాత మీ పేరు, తరగతి, ఊరు ఇవన్నీ అడుగుతుంది. దాంట్లో నింపిన తర్వాత మీకు పర్యావరణం గురించి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కదానికి 4 ఆప్షన్స్ వస్తాయి. ఏదైనా ఒకటి రైట్ టిక్ మార్క్ చేయాలి. అట్లా 1 by 1 20 వస్తాయి. 20 చేసిన తర్వాత మీరు చెట్టు పెట్టినట్టు ఒక ఫోటో, లేదంటే చెట్టుకు నీళ్లు పోసినట్టు, లేదంటే ఒక చెట్టు పట్టుకొని ఒక ఫోటో దిగండి. ఆ ఫోటోను దాని మీద అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అని వస్తుంది. లాస్ట్ సబ్మిట్ అని నొక్కగానే మీకు ఇలాంటి సర్టిఫికెట్స్ వస్తాయి. ఆ సెల్ ఫోన్లే వస్తాయి మీకు సర్టిఫికెట్. కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలాంటి సర్టిఫికెట్స్ వస్తాయి. ఇక చూడండి, బాబు ఫోటో కూడా వచ్చింది. ఈ విధంగా ఇది మీకు సార్ చెప్పిన ఇంతకుముందే మీకు ఎక్కడ పోయినా కూడా ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఏదైనా జాబ్ పోయినప్పుడు చేసినప్పుడు కూడా ఈ సర్టిఫికెట్ దానికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు వివరాలు సార్ చెప్తారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎల్లికట్టే స్కూలు, హై స్కూల్లో నాటిన మొక్కలు కానుగ, వేప, జామ, రావి, వెలగ చెట్టు, ఉసిరి, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వెలికట్టె. చూడండి మామిడి చెట్టు, అది మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది మర్రి చెట్టు కింద వీళ్ళు మీటింగ్స్ జరుపుకుంటారు. అంటే ఒక టెంట్ వేస్తే మనకు ఒక 1500, 1500 అవుతుంది. చూడండి ఈ మర్రి చెట్టు కింద వీళ్ళు అన్ని కార్యక్రమాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకుంటాను. రావి,